స్వరాలంకృతికి స్వాగతం. మాది ఏమీ సంగీత కుటుంబం కాదు. మా ఇంట్లో కూడా పెద్దగా పాటలు పాడేవాళ్ళు ఎవరు లేరు. కానీ మా నాన్నగారికి సంగీతం అంటే చాలా ఇష్టం. ఆయన చిన్నప్పుడు చూసిన పౌరాణిక నాటకాల్లో పద్యాలు చాలా బాగా పాడేవారు. ఆ ఇష్టంతోనే మా అక్కలిద్దరికి వీణ నేర్పించారు. పెద్దక్క పెళ్ళయ్యాక వీణ తీసుకుని వెళ్ళింది. తర్వాత కొన్నాళ్లకు చిన్నక్కకి వీణ మొదలుపెట్టారు. ఊరికే కూర్చోవడం ఎందుకు, అక్కతో కూర్చుని పాడు అని నన్ను అక్క పక్కన కూర్చోబెట్టేది అమ్మ. ఆ తర్వాత రేడియోలో బాలానందంలోనూ లలిత సంగీత కార్యక్రమాలలో వచ్చే పాటల్ని నేను రాసుకుని నేర్చుకుని పాడుతూ ఉండేదాన్ని. అది విన్న మా నాన్నగారు నాకు పాట నేర్పిద్దామనుకున్నా నాన్న ట్రాన్స్ఫర్స్ వల్ల కుదరలేదు. నేను 12th క్లాస్కి వచ్చాక మేము రాజమండ్రికి వచ్చినప్పుడు నాన్న నాకు సంగీతం నేర్పించాలని అనుకున్నారు. అప్పుడు రాజమండ్రిలో శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారిని పెద్ద విద్వాంసులు ఉండేవారు. ఆయన గురించి అంతా కథలుగా చెప్పేవారు. మహా విద్వాంసులని, ఎవరికి పడితే వారికి చెప్పనని, పైగా చాలా కోపిష్టని, ఆయన దగ్గర నేర్చుకోవడం చాలా కష్టమని అలా అన్నమాట. ఒకరోజు నాన్న ఆయన్ని ఇంటికి పిలిపించి నాకు సంగీతం నేర్పించమని అడిగారు. మాస్టర్ నన్ను పాడమన్నారు. నేను పాడాక అది విని, సరే శాస్త్రి గారు, మీ అమ్మాయికి నేర్పిస్తాను అన్నారు మాస్టర్. ఆయన ఒప్పుకునేసరికి నాన్న చాలా సంతోషించారు. ఆ రోజు సాయంత్రం మా దొడ్డమ్మ అంటే మా నాన్నగారు వదిన గారు మా ఇంటికి వస్తే, వదిన, శర్మగారు మా భారతికి సంగీతం చెప్తానన్నారు అని ఆనందంగా చెప్పారు నాన్న. మా దొడ్డమ్మ వెంటనే, భారతిగా, ఆయనేమో కోపిష్టి, బాగా తిడతారు, ఈ దీనికేమో అభిమానం ఎక్కువ, మాట పడదు, రెండో రోజు ఉద్వాసం చెప్తుంది చూడు అన్నారు. వెంటనే నాన్న మొహం చిన్నగా అయింది. దొడ్డమ్మ చెప్పింది నిజమే మరి. కానీ నాన్న చిన్నబోయిన మొహం చూసి నేను ఎలాగైనా సంగీతం మానకుండా నేర్చుకోవాలనుకున్నా. మాస్టర్ సంగీతం చెప్పడం మొదలుపెట్టారు. ఏ చిన్న తప్పు పాడినా ఆయనకి చాలా కోపం వచ్చేసేది. ఏం పాడుతున్నావు అని గట్టిగా మొదలుపెట్టేవారు. నేను ఏడుపు మొదలుపెట్టేదాన్ని. నువ్వు ఏడ్చినా సరే పాడాల్సిందే అంటూ పాడించేవారు. అలా ఏడుస్తూనే పాడేదాన్ని నాన్న కోసం. చిన్నక్కతో పాటు కొంచెం నేర్చుకున్నాను కాబట్టి సరళీస్వరాలు అవి తొందరగా వచ్చినా అలంకారాల దగ్గర నుండి నన్ను గట్టిగా పట్టుకున్నారు మాస్టర్. అలా దగ్గర ఏడాది అయ్యేసరికి నాకు మాస్టర్కి నేను కొంచెం అలవాటు పడ్డాం. అయినా మధ్యలో తిట్లయితే ఇంకా తప్పలేదు నాకు. 12వ తరగతి కాగానే డిగ్రీలో చేరాలి కదా, ఏ కోర్స్ తీసుకోవాలని ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటుంటే నేనేమీ అనుకోనేలేదు. నాన్న బిఏలో చేరిపో తల్లి అంటే సంతోషంగా సరే అనేసాను. ఆ రోజు మాస్టర్ రాగానే నాన్న, మాస్టరు, మా భారతిని సంగీతంలో బిఏ చదివించాలని ఉందండి, మీరేమంటారు అని అడిగారు. నా గుండెకు 1000 మంది. ఇప్పుడిప్పుడే వర్ణాలు కీర్తనలు నేర్చుకుంటున్నాను, అంత పెద్ద కోర్స్ చేయగలనా? మాస్టర్ వైపు చూశాను. ఏం తప్పకుండా వద్దంటారు అనుకుంటూ. మాస్టర్ వెంటనే, తప్పకుండా చేర్చండి, నేను నేర్పుతాను అన్నారు. నేను పిచ్చి చూపులు చూశాను. మాస్టర్కి ఏమీ చెప్పలేను. అందుకే మాస్టర్ వెళ్ళిపోయాక నాన్నతో గట్టిగా వాదించాను. నాకు తెలుసు ఆ కోర్స్ చాలా కష్టమని, కానీ నాన్న వింటేగా. మీ మాస్టర్ నిన్ను తయారు చేస్తానని అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు నీకెందుకు బాధ అన్నారు. అక్కడ నేను పాడాలి నాన్న అన్నాను. నాకు అసలే ఎవరి దగ్గర పాడమన్నా చాలా భయం. ఎంత చెప్పినా నాన్న వినలేదు. నా ఫ్రెండ్స్ అడిగితే ఇదే చెప్పాను, అంతే. ఇంకా నా ఫ్రెండ్ శేషు నన్ను పట్టుకుంది. మన ఇద్దరం కలిసి చదువుదామే అంటూ అది ఒకటే గొడవ. ఇంకా నాన్న మాస్టర్ ఒప్పుకున్నారు. శేషు కూడా నీకు తోడుగా ఉంటానంటుంది, ఇంక నీకెందుకు భయం అంటూ నన్ను బలవంతంగా మ్యూజిక్ బిఏలో చేర్చారు. ఇంకా నా తిప్పలు మొదలయ్యాయి. మా కాలేజీలో ఆ సబ్జెక్ట్ లేదు కాబట్టి అది ఒక్కటి మమ్మల్ని చదువుకుని పరీక్ష రాయాలన్నారు. ఆ క్లాస్ టైంలో మేము ఏ చెట్టు కింద కూర్చుని మాకు మేమే చదువుకునేవాళ్ళం. మా ప్రిన్సిపల్ గారు ఆంధ్ర యూనివర్సిటీకి రాసి సిలబస్ తెప్పించారు. మా నాన్నగారు ఆయన ఫ్రెండ్ ఎవరినో కనుక్కుని మెడ్రాస్ నుండి మాకు ఇంగ్లీష్లో ఉన్న థియరీ బుక్స్ తెప్పించారు. ఇదంతా అయ్యేసరికి మొదటి టర్మ్ అయిపోయింది. అసలు మాకు పరీక్ష ఎలా ఉంటుందో కూడా తెలీదు. అప్పుడు మా చిన్నన్నయ్య ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఉన్న పాత ప్రశ్న పత్రాలు కాపీ చేసి పంపించాడు. ఇంకా ప్రాక్టికల్స్కి మా మాస్టర్ సీరియస్గా చెప్పడం మొదలుపెట్టారు. తెల్లవారుజామున 3 గంటలకు మొదలుపెట్టి 7 గంటల వరకు పాడడం, మళ్ళీ వీలైనప్పుడల్లా శేషుతో కలిసి పాడడం, కాలేజీలో థియరీ చదవడం, అందులో ఏమైనా తెలియకపోతే మాస్టర్ని అడగడం,
అలా నేను శేషు చాలా కష్టపడ్డాం. కానీ నేను బిఏ మ్యూజిక్ పాస్ అయినప్పుడు మాస్టర్ను మా నాన్న పడ్డ సంతోషం చూసి అది చాలనిపించింది నాకు.